మహాత్మా గురుదేవా, ఏ ఊరు నాదంటే ఏము తెలుపును తండ్రి, ఏమీ తెలియని అనాథవాడిని. అయ్యో, ఇంతలో ఎవరో మహాత్ముడు కనిపించి మహయమైపోయి ఉన్నాడే. ఎంతటి అవతారమూర్తివయ్యా, అంత నీ మహిమనే గురుదేవా. బ్రహ్మ ఏ గురు నాదంటే ఏమో తెలుపునయ్యా బ్రహ్మ. అయ్యా నా గురు నేను గానా, నిన్ను గానా. మహాత్మా జరి నాయన. మోతుట నాది మోహ చింతల పల్లె. మోతుట నాది మోహ చింతల పల్లె. రెండో దిన ఊరు కాంతాల పల్లె. అయ్యా మహాత్మా గురుదేవా, ఎముకలు రెండు కంచు స్తంభములయ్యా. ఎముకలు రెండు కంచు స్తంభములయ్యా. రెండు ముక్కులు చూడ కంచువా సారే. అయ్యా మహాత్మా గురుదేవా, నాద్యముక అనే కాడు న్యాయముతో ఈ కొంప. మహాత్మా జందరా. నాద్యముక అనే కాడు న్యాయముతో ఈ కొంప. చూస్తూ పర్యము కాళ్ళు వాసాల కొంప. అయ్యా మహాత్మా గురుదేవా, కందాలు కరుకయ్యా ఎముకాలు వాసాలు. మహాత్మా చేసినారా. కందాలు కరుకయ్యా ఎముకాలు వాసాలు. పేదోళ్ళు నరాలు పెండేట అయ్యా. అయ్యా మహాత్మా గురుదేవా, పై చరమామన తోళ్ళు పైకపోయి కొంప. మహాత్మా చేసినారా. పై చరమామన తోళ్ళు పైకపోయి కొంప. తల బుర్ర మహాడెముక వెనుకాడు కొంప. దంతా వాలిన పండు దొరా బంధముల కొంప. మహాత్మా చేసినారా. దంతా వాలిన పండు దొరా బంధముల కొంప. రెండు పెదములు చూడ లెక్కాటరు పోలే. అయ్యో మహాత్మా గురుదేవా,
కన్నులు చూడ అగ్ని గోత్రములయ్యా ఆ రెండు కన్నులు చూడ అగ్ని గోత్రములయ్య రెండు ముక్కులు చూడ గవాసుల పంప అయ్యా మహాత్మా గురుదేవా శిఖరము పైన పేదన ఊరే అయ్యా మహాత్మా గురుదేవా ఊరు అన్నాపురి సంతయ్య మూడవది నా ఊరు అన్నాపురి సంతయ్య నలుగోది నా ఊరు కనిమల్లయ్య పల్లె అయ్యా నా ఊరు నేను గానా నిన్ను గానా మహాత్మా గురుదేవా స్వామి గురుదేవరావు మొలిసిన మహాముడి వృక్షం అంటే ఈ మానవ జన్మే కదా. ఇట్టి జన్మ ఎరుంగజాలగా ఎల్ల లోకముల ఎతికి చూసిన అంత నీవే ఉన్నావు మహాత్మా. బాలక సిద్ధ నీవెంత భక్తి మంతుడు నాయన, నీ భక్తి మెచ్చి ఉండా నాయన. ఆనంద దేవునికి నందామయ్య ఇంతింత పిల్లలు ఎవరాలో చెప్పంగా జ్ఞానం తెలిసిన పెద్దలింటారయ్యా. దేవి బోందా నన్నంగాదేమి కోపులు కట్టేరు కోపుకి పావాల తప్పారయ్యా. దేవి బోందా ముందమో పోలంతా మొత్తలో వైతారు ఆడరికి విద్యని కంటారయ్యా. దేవి బోందా ఇయ పుట్టేవారంతా విగ పెరిగేవారంతా ఎంప చక్కటి నిచ్చ వేస్తారయ్యా. దేవి బోందా శ్రీశైల చకరాన్న నిప్పులు రాలేను అది చూసే పందారు సావాలయ్యా. దేవుడు పోయినా కోటారే పదే పేట కొచ్చర్ల పేటాలు కోడి మూడు మాట లాడేనయ్యా. దేవుడు పోయినా తుంగభద్ర నీళ్ళు నడిగట్టకొచ్చేను నడిగట్ట నాశానం అవుతుందయ్యా. దేవి పోయినా ఆరోనే అవతల అంటూరి పాచీలు బిందు మునిగే గుండు తేలాలయ్యా. దేవి పోయిందా తోరపదే
చెన్న యమలాపురములోన ఆవో మూడో మాట లాడేనయ్యా అత్తలకే పేటలు కోడలకే మంచాలు మామాన్యతన మొన్ను పోసేరయ్యా దేవుడా ఒరి కోరతే నేరు ఒరిసాలు తాపేరు ఎనిమిదికి పేరెత్తు పిలుస్తారయ్యా దేవుడా తాటు చెట్టు నెల తాండులు పోతంగా తల్లిదండ్రుల బ్రహ్మ తప్పేనయ్యా ఓ సవాళ్ళరా బాలలకే మంచాలు బ్రాహ్మణులకే పీఠాలు అది కొంత కాలము వస్తుందయ్యా పతివర్తలు పంచాలు గాయంగా రంకు మండలు రచ్చ ఎక్కేనయ్యా దేవుగునా దిక్కిచ్చిన సొమ్ము దిగమింగి ఎలన్నాటి బాలాల తక బాస చేస్తారయ్యా దేవుగునా బండి మీనా కోటి దండియా వచ్చేను కుండలాగే కొందరు సస్తారయ్యా దేవుగునా ఈశ్వరమ్మ గుడి కాడ వీర సమరి కాడ మంచి నీల జ్యోతి వెలిగనయ్యా నందమయ్య గురుద నందమయ్య మన ఆనంద దేవునికి నందమయ్య దేవుగునా దేవి గోవిందా దేవి గోవిందా నేను ఒక విషయం ఆలకించి వినిమి దేవి తెలుపు ప్రాణేశ్వర దేవి గోవిందా నేను రేపు వైశాఖ శుద్ధ దశమి ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు నిష్ఠ గడుస్తుడై జీవ సమాధి చెందబోతున్నాను నా జీవ సమాధి కొరకు సిద్ధాన్ని బనగాని పల్లపోయి వారిని పొసలు దేవదారి పొలము తీసుకొని రేపు మధ్యాహ్నం దాటక మొదలై ఇక్కడ చేరవాలని తెలుపు దేవి సిద్ధతో నాత ప్రాణేశ్వర నువ్వు చెప్పినట్లే చేసేది నేను ఒక విశేషం తెలిపాను ఆలకించును నాత తెలుపు దేవి అది ఎట్టుండో అది యతుల ఉండును దేవి గోవిందా నిమిషమైన తెలువలేను ప్రాణనాథ నేను కూడా నీ వెంటే వచ్చేదాను ప్రాణనాథ నాథ ప్రాణేశ్వర దేవి గోవిందా నేను కూడా నీ వెంటే వచ్చేదాను ప్రాణనాథ ఎటుల ఉండును ఏమో గాని ఏమి తెలియనైతి నాథ
దేవి గోవింద నీవే అలా దుఃఖిస్తే దేవి గోవింద నీవే ఇలా దుఃఖిస్తే మన కుమారులు వరాస ఎవరి దేవి నాథ ప్రాణేశ్వర ఇక నేను పోయి వచ్చేదును నాకు శైలం వస్తుంది. సరే చల్లగా పోయాం దేవి. బాలకా సిద్ధ వచ్చి ఉన్నావా నాయన? వచ్చి ఉన్నాను తల్లి. బాలకా సిద్ధ నేను ఒక విశేషం తెలిపాను ఆలకించును నాయన. అది ఎట్లునో తెలుపము తల్లి. బాలకా సిద్ధ రేపు రేపు మీ గురుదేవుడు వైశాఖ శుద్ధ దశమి ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకి ఇష్టాగరిష్ఠుడై జీవ సమాధి చెందబోతున్నాడు. ఇప్పుడే పనగాని పల్లపై వాడిన పుష్పములు దేవదారి ఫలములు తీసుకొని ఇక్కడ చేరగలవు నాయన. మహాప్రసాదం తల్లి. అమ్మ గోవిందమామ, అమ్మ గోవిందమామ, నీ దివ్య అనుగ్రహం నాపై ఉండవలనే గాని నేను ఇప్పుడే బనగాని పల్లెకు పోయి వాడిని పుష్పములు దేవదారి ఫలములు తప్పక తీసుకురాగలను తల్లి. నాకు సెలవుల సంగమం. సరే చల్లగా పోరాము నాయన. అమ్మ గోవిందమామ, నేను ఒక విశేషం తెలిపిన ఆలకించి వినుము తల్లి. అది ఎట్లుందో తెలుపు నాయన. నా తల్లి పోలాకు మానెను, నా తండ్రి పూజకు దేవాలెను. మముగన్న మాయమ్మ గోవింద మామ, మముగన్న మాయమ్మ గోవింద మామ, తిరిగి రాగలన దూరంలో ఉన్నా, అనే తిరిగి రాగలన దూరంలో ఉన్నా, మన బాని పల్లెకు చేరగలనా, మన బాని పల్లెకు చేరగలనా. రేపు 12 గంటలకు నే తిరిగి రాగలను, జాములో నా తల్లి పూలాకు పోవాలెను, నా తండ్రి పూజకు పోవాలెను. అయ్యే తీరుగా నన్ను దయసూడు తండ్రి,
నన్నూరు దాసమైపునే కంది మల్లయ్య వాస కారుణ్యరూప కంది మల్లయ్య వాస కారుణ్యరూప నమ్మి వచ్చినయ్య నా మామి దేవ నడిరేయే కాముడు నా తల్లి పూలకు పోవార్యోనో నా తండ్రి పూజకు తేవార్యోనో అమ్మ గోవిందమ్మ ఇక నేను పోయి వచ్చిన నాకు శరణ సంగమ్మ సరే చల్లగా పోయిరాము నాయన నీకు శుభమనగాక. బాలగా ఇదిగో నాయనా. నీ చిత్తం తల్లి నీ చిత్తం తల్లి నేను పోయి వచ్చేదను సరే సరే చల్లగా పోయిరాము నాయన నీకు శుభమనగాక. మహాత్మా గురుదేవ ఇదిగో పోచున్నాను తండ్రి నన్ను. దేవదారి పోలకైనే వెళ్ళేదా దేవదేవుని పూజకైనే తెచ్చేదా మనో నిరంజన పూలు మనసైన మాధవ పూలు నా ఆత్మానందన పూలు నా నిత్య ఆరాధన పూలు పూలు నేను కోసేదా దేవదేవుని పూజకైనే తెచ్చేదా పూలు నేను కోసేదా దేవదేవుని పూజకైనే తెచ్చేదా దేవదారి పూలకైనే వెళ్ళేదా దేవదేవుని పూజకైనే తెచ్చేదా గురుదేవా రాముడు నీవే నా సాక్షి స్వరూపుడు నీవే గురుదేవా నా తల్లి తండ్రి నీవే నా గురుదవు దైవము నీవే బ్రహ్మయ్య వాళ్ళు ఒడిగాలు తీసుకొని రావాలా బ్రహ్మయ్య పాత్ర రెండో బ్రహ్మయ్య నిన్ను నేను నమ్మినాలో గురుదేవా వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా రావాలా రెండో బ్రహ్మయ్య వాళ్ళు నిన్ను నేను నమ్మినాలో గురుదేవా దేవదారి పూలకైనే వెళ్ళేదా దేవదేవుని పూజకైనే తెచ్చేదా గురుదేవా నే కోరిన కోరికను తీర్చు నా జన్మ తరింపు నేడు గురుదేవా నే కోరిన కోరికను తీర్చు నా జన్మ తరింపు నేడు పరమాత్ముడి తెలిపటి విధము నా పూర్వ పుణ్యాపదము పరమ గురుని పాద సేవ చేసేదా పావనంబున పాద తీర్థము తాగేదా పరమ గురుని పాద సేవ చేసేదా పావనంబున పాద తీర్థము తాగేదా దేవదారి పూలకైనే వెళ్ళేదా దేవదేవుని పూజకైనే తెచ్చేదా
దశమైపునే నిన్న ప్రభువే మహాత్మా గురుదేవా మహిలో నన్నురపురము దశమైపునే నిన్న ప్రభువే దరిచే చేతాతము నీవే నా ధర్మ స్వరూపుడు నీవే కంది మల్లయ్య వాసైస బ్రహ్మయ్య సహదు సిద్ధయ బ్రోమయ్య గురుదేవా కంది మల్లయ్య వాసైస బ్రహ్మయ్య సహదు సిద్ధయ బ్రోమయ్య గురుదేవా దేవదారి పూలకైనే వెళ్ళేదా దేవదేవుని పూజకైనే తెచ్చేదా మహాత్మా గురుదేవా సరే మహాత్మా గురుదేవా ఈ ఘోర హరణ్యంలో నాకు దారి కనిపించటలేదే నాకు దారి చూపించే వారు ఎవరు లేరే మహాత్మా గురుదేవా నాకు దిక్కెవ్వరు తండ్రి